నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అది విశాఖపట్నం రైల్వే స్టేషన్. రైల్లోంచి ఒక వ్యక్తి బయటకు దిగాడు. అక్కడ తాచాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు అనుమానం వచ్చింది. ఈగల్ టీం వెళ్ళి అతన్ని పట్టుకుంది. ఆరా తీస్తే అతను ఒక వైసీపీకి సంబంధించినటువంటి విద్యార్థి అని, తన దగ్గర కొంత డ్రగ్స్ కూడా పట్టుబడడంతో ఆ డ్రగ్స్ వైసీపీ విద్యార్థి లీడర్ అయినటువంటి కొండారెడ్డికి ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పి అతడు పోలీసుల దగ్గర చెప్పడం జరిగింది. అయితే ఈ వార్త అప్పట్లో గుప్పుమంది, పత్రికలన్నీ కూడా కోడై కూశాయి. మరి ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు స్పందించాలి కదా వైసీపీ. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. విద్యార్థి విభాగంతో మీటింగ్ అన్నారు. అసలు వైసీపీలో విద్యార్థి విభాగం అంటూ ఉందా? విద్యార్థులు ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కవరప్ చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఇది ప్రజలు నమ్ముతారా? సో అసలు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. ఈరోజు డిబేట్లో మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మొన్న విశాఖలో డ్రగ్స్ పట్టుబడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత అకస్మాత్తుగా విద్యార్థి విభాగంతో మీటింగ్ పెట్టాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రెండోసారి మీటింగ్ కాదు ఇది. మీకు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. అప్పుడు పెట్టింది యూత్ లీడర్స్ తోటి, అంటే వైసీపీ యువకులు, ఉత్సాహవంతులు, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతోటి మీటింగ్ పెట్టాడు. ఇవాళ మొదటిసారి ఫస్ట్ టైం విద్యార్థి విభాగంతో మీటింగ్. విద్యార్థి విభాగంతో మీటింగ్ అంటే చాలామంది వెతికారు. అప్పుడు యూత్ మీటింగ్ అని పెట్టాడు కదా, అప్పట్లో ఆ తెనాలి ఐతానగర్ బ్యాచ్ వాళ్ళు కూడా కనిపించారు అందులో. ఇప్పుడు ఈ కొండలరెడ్డి, గిండలరెడ్డి వీళ్ళందరూ దొరుకుతారేమోనని చాలామంది ఫోటోల్లో వెతుకుతూ ఉన్నారు, ఇంకా వెతుకుతూనే ఉన్నారు, దొరుకుతాడు. వైసీపీలో విద్యార్థులు ఉండటం మీ డౌట్ కరెక్ట్. మీకు ఒక డౌట్ వచ్చింది కదా, వైసీపీలో విద్యార్థులు ఉంటారా అని అడిగారు కదా. ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీ పట్ల ఆకర్షితులు కావటం అనేది జరగని పని. ఎందుకు అంటే మొత్తం నేరాలు చేసేవాళ్ళు, నేరస్తులు, నేరాలతో సంబంధం ఉన్నవాళ్ళు, నేరాలని ప్రోత్సహించేవాళ్ళు ఈ బ్యాచ్లే ఎక్కువ ఉంటాయి. నీకు అంతే తప్ప చక్కగా చదువుకుందాము అనుకున్నవాడు ఎవడూ కూడా వైసీపీలో విద్యార్థి విభాగం కాదు, యువజన విభాగం కాదు, ఏ విభాగంలో ఉండటానికి ఆస్కారమే లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విద్యార్థి విభాగం మీటింగ్ అన్నాడు కదా, వాడు ఒక్కొక్కడు ఏమేం చదువుతున్నాడో రాసేవమను. ఇప్పటివరకు నేను చెప్పినవంతా విత్డ్రా చేసుకుంటా. ఇగో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను సార్, నేను BA చేరాను, లేదు నేను BSc చదువుతున్నాను, లేదు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని సార్ ఇంకా చదువుతున్నాను అని రాసివ్వమను. అసలు అటువంటి బ్యాచ్లు చదువుకునేవాడెవడు ఆ పార్టీలోకి ఎందుకు పోతాడు? అందుకని ఇక్కడ వైసీపీకి మాత్రం ఈ డ్రగ్ దీంతో బాగా చెడ్డపేరు వచ్చేసింది. ఆ యూత్ విద్యార్థి విభాగం నాయకుడికి తీసుకెళ్ళి ఇవ్వటం ఇవన్నీ, అది కూడా ఏంటి అంటే చాలా కాస్ట్లీ డ్రగ్. అది చాలా మామూలుగా ఒక స్ట్రిప్స్, చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా ఉంటాయట. అది ఒక్కొక్క స్ట్రిప్పే కొన్ని లక్షల రూపాయల కాస్ట్. అది అవి అటువంటి స్ట్రిప్స్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. డ్రగ్ స్మగ్లింగ్, డ్రగ్ పెడ్లర్స్ అంటారు వీళ్ళందరినీ. అతన్ని పట్టుకున్న తర్వాత ఈ యూత్ లీడరు ఈ అందరు, ఇంకా పోలీసులు, వాళ్ళ ఈగల్ టీము వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఆ డ్యామేజీ ఎంత డ్యామేజ్ అయింది అంటే, మామూలుగా తెనాలి ఐతానగర్ బ్యాచ్ టైంలోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించవచ్చు. ఐతానగర్ డ్రగ్ బ్యాచ్ని, వాళ్ళు ఒక కానిస్టేబుల్ని కొట్టిన బ్యాచ్ని పరామర్శించే టైంలో ఈ డ్రగ్ బ్యాచ్ ఎవరు అక్కడ పక్కన ఎవరు పెట్టుకోవాలి. అతనికే సిగ్గేసింది, జగన్మోహన్ రెడ్డికే సిగ్గేసింది. వాళ్ళెవరిని పక్కన పెట్టుకుంటే మరి బాగుండదు కదా అని వాళ్ళని లేకుండా వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని పరామర్శించి, ఆ పిల్లలున్న తర్వాత పిల్లల మీద డ్రగ్ కేసులు ఉంటాయి. ఆ జగన్మోహన్ రెడ్డి డ్రగ్ కేసులు ఉండేవాడు పిల్లోడు అవుతాడా? చదువుకునే విద్యార్థి అవుతాడా జగన్మోహన్ రెడ్డి? కేసులు ఉంటాయండి, పిల్లలున్న తర్వాత కేసులు ఉంటాయండి. ఏదో ఒక డ్రగ్ కేసు ఉన్నంత మాత్రాన వాడు విద్యార్థి కాక అని ఆర్గ్యుమెంట్లు చెప్తున్నారు. అంటే ఇది అంతా కూడా సొసైటీలో మొత్తం ఒక రకమైన బ్యాడ్ సిగ్నల్స్ పంపించటం. ఎంత నీకు విద్యార్థిగా అంటే స్టూడెంట్ లైఫ్లోనేమో డ్రగ్ స్మగ్లింగ్ చేయటం,
కొంచెం పెద్ద అయిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటం. ఇదేనా జీవితం? ఇంకా ఇదేనా మన సొసైటీ? ఇదేనా మనం కోరుకునేది? ఈ విద్యార్థుల మీటింగులో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు తనుట 6.3 lakh ఉద్యోగాలు ఇచ్చాట. అది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాట. పచ్చి అబద్ధం. ఎట్లా? ఎంత పచ్చి అబద్ధం అంటే 6,30,000 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చాను, గవర్నమెంట్ ఉద్యోగాలు అంటున్నాడు. 5,000 రూపాయలు, సచివాలయ ఉద్యోగాలే అని చెప్పి 5,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు నేను ఇచ్చాను అని చెప్తున్న ఈ వ్యక్తిని నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఇంకా అతన్ని నమ్మే 10 మందో 20 మందో ఎట్లా నమ్ముతున్నారా అనిపిస్తుంది. 5,000 రూపాయలు ఉద్యోగం ఇప్పించి నేను 5,000 రూపాయలు ఉద్యోగం ఇప్పించా అని చెప్పుకునేవాడు ఎవడన్నా నెలకు 1,00,000 రూపాయలు ఉద్యోగం అన్నా ఇస్తే అమ్మ 1,00,000 రూపాయలు ఉద్యోగం ఇప్పించాడండి అని చెప్పుకుంటాడు. అటువంటిది అన్ని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ఆర్టీసీలో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేశాను. ఇవిట ఆయన ఇచ్చిన ఉద్యోగాలు, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఇవి. పైగా ఇంకోటి చెబుతున్నాడు, ఆ గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ అంతా కొట్టేశాట చంద్రబాబు నాయుడు. మొత్తం ఈయన తెచ్చాట గూగుల్ డేటా సెంటరు, ఏఐ డేటా సెంటరు. దీని క్రెడిట్ అంతా కొట్టేశాట పాపం ఈయనకు. ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయితే అయి ఉండొచ్చు. నువ్వు మీడియాలో రిలీజ్ చేసిన తర్వాత మాలాంటి వాళ్ళు కూడా చూస్తారు కదా. కొంచెం అబద్ధాలు తగ్గించమ్మా, కొంచెం అబద్ధాలు తగ్గించి కొంచెం వాస్తవంగా ఆలోచించటం నేర్చుకో. ఊరికే వచ్చి నిజంగా కూడా నిన్ను చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మీటింగ్లో పార్టిసిపేట్ చేసి బయటికి రాగానే మనం ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చూస్తే అప్పుడప్పుడు నాకే బాధేస్తుంది. పోయి జగన్మోహన్ రెడ్డి ఎందుగా ఇట్లా మాట్లాడతావు పిచ్చోళ్ళలాగా? అనవసరంగా సోషల్ మీడియాలో ట్రోల్ కావటం తప్ప దీన్ని ఏమన్నా ప్రయోజనం ఉందా? అందుకని జగన్మోహన్ రెడ్డి వాస్తవంలోకి రావాలి. అతను ఇచ్చింది 5,000 రూపాయల ఉద్యోగాలు. ఆ 5,000 రూపాయల ఉద్యోగాలు కూడా 2024 ఫిబ్రవరిలో అయిపోతే, ఫిబ్రవరిలోనే ఇంకా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండి కూడా వాళ్ళకి ఫిబ్రవరిలో ఎక్స్టెన్షన్ ఇంకొక 3 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఎక్స్టెన్షన్ జీవో ఇవ్వాల్సి ఉన్నా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ఉద్యోగాలు రెన్యూ చేయలేదు. ఆ పాయింట్ చెప్పడే, ఆ పాయింట్ కూడా చెప్పాలి కదా. నేను 6.3 lakh జాబ్స్ ఇచ్చాను అన్నావు. మరి నువ్వు వాలంటీర్ల జాబ్ అంటే వాళ్ళ కాంట్రాక్టు ఫిబ్రవరిలోనే అయిపోతే జనవరి ఎండింగ్లోనే అప్పుడు అయిపోయింది, ఫిబ్రవరి దాకా కూడా కాదు. అప్పటికి నువ్వే కదా ముఖ్యమంత్రి, నువ్వెందుకు రెన్యూ చేయలే? నువ్వు రెన్యూ చేసినట్టయితే ఈ గవర్నమెంట్ ఇంకా వాళ్ళని కంటిన్యూ చేయాల్సి వచ్చేది కదా. ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళని జాబ్స్ని కంటిన్యూ ఎందుకు చేయలేదు? ఉద్యోగాలు ఇచ్చా అంటున్నావు కదా, నువ్వే తీసేసావు కదా. అంటే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలన్నీ నువ్వే తీసేసావు. నువ్వు రెన్యూ చేసినట్టయితే ఈ రోజున నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం జగన్మోహన్ రెడ్డి అని నాలాంటి వాళ్ళు చెప్పే అవకాశం ఉండేది కాదు కదా. నీ ఉద్యోగాలు నువ్వే తీసేసావు. నువ్వు తీసేసి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి నేనిచ్చా అని చెప్పుకుంటున్నావు. మేడం, ఈ డ్రగ్స్ని కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఈగల్ టీంని పెట్టి మరి ఉక్కుపాదం మోపుతుంది. అలాంటిది విశాఖ రైల్వే స్టేషన్లో అలాంటి కాస్ట్లీ డ్రగ్తో పట్టుబడ్డటువంటి వ్యక్తి వైసీపీకి చెందిన వాళ్ళంటే ఇంతవరకు దానిపైన ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఈవెన్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి సంఘంతో మీటింగ్ పెట్టారు, కానీ దానిలో విద్యార్థి సంఘం అంటారు మీరు. కొంతమంది కుర్రాళ్ళతోటి పెట్టారు కానీ ఆయన స్పందించలేదు. ఎలా చూడొచ్చు? స్పందిస్తే అది వైసీపీ కాదు కదండి, వాళ్ళు స్పందించరు. అంటే వాళ్ళ తప్పు బయటపడినప్పుడల్లా వాళ్ళు దాన్ని ఆయన డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఉంటారు. మీకు ఆ పదం బాగా జగన్మోహన్ రెడ్డి వాడతారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు
చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు, కానీ చేసేది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తప్పు ఎప్పుడు బయటపడినా వాళ్ళు ఆ విషయం తప్ప ఇంక మిగతావన్నీ మాట్లాడతారు. ఇవాళ ఆ కొద్దిమంది విద్యార్థుల్లో ఎవరో, అందులో మరి ఎంతమంది గుండాలు ఉన్నారో, ఎంతమంది డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. కానీ సడన్గా వీళ్ళ మీద ఎందుకు ప్రేమ వచ్చింది, ఎందుకు వీళ్ళతో సమావేశమయ్యారు? ఇందాక మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి పట్టుబడగానే ఉలిక్కి పడింది వైసీపీ. ఉలిక్కిపడి దీన్ని ఎట్లా కప్పెట్టేసేయాలి, దీని మీద మాట్లాడకూడదు. అందుకని మాట్లాడకుండా తెలివిగా ఇవాళ వాళ్ళతో ఒక సమావేశం పెట్టుకున్నాడు. ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని అందరినీ రాజకీయాల్లో తులసి మొక్క చేస్తాటేంటో, మరి ఆ తులసి మొక్క ఏంటో నాకైతే అర్థం కాలేదు. వీళ్ళని అసలు రాజకీయాల్లోకి మీరు రాకండి, ఇప్పుడు మీరు చదువుకోండి అని చెప్పాలి కదా. ఒక సరైన నేత అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు యూత్కి? మీరు శిక్షణ తీసుకోండి, ఎందులో నైపుణ్యాలు పెంచుకోండి, మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు నైపుణ్యాలు ఇస్తాము, మీరు మంచి మీకు ఏ అంశంలో మీకు ఆసక్తి ఉంటే అందులో నేర్చుకోండి, మంచి ఉద్యోగాలు కల్పిస్తాము. ఇవాళ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఏంటి 6,30,000 ఉద్యోగాలు అంటే ఏంటో నాకు అర్థం కాల, నిజంగా నాకు అర్థం కాలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనకు తెలిసి 2,62,000 ఎంతో, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు గుర్తులేదండి, వాళ్ళ వాలంటీర్స్కి మాత్రం ఇచ్చాడు. ఆ వాలంటీర్స్కి 8 నెలల ముందే పాపం రెన్యువల్ చేయకుండా వాళ్ళకి 5,000 5,000 ఎట ఖర్చు పెట్టుకోవాలో తెలియక వాళ్ళు చాలా పాపం 4,800 రూపాయలతోటి వాళ్ళు ఎలా బతకాలో అర్థం కాక, అంత డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. 8 నెలలు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, 8 నెలలు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, అక్టోబర్ నుంచి ఇవ్వలేదు. ఇందాక వారు చెప్పినట్టుగా రెన్యువల్ చేయలేదు. ఇవి మాట్లాడమనండి. ఇవాళ విద్యార్థులతో మీరు ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి? అసలు మనకి విద్య అంటే ఏంటో తెలుసా? అసలు చదువుకోవటం అంటే ఏంటి? అంటే ఈయన ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈయన బదులు వేరే వాళ్ళు రాశారని మనం విన్నాం, మనకు తెలియదు. అందుకని చదువు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని మనం ప్రశ్నిస్తున్నాం. చదువు అంటే కష్టపడి చదువుకోవాలి, అమ్మా నాన్న మాట వినాలి, డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు అనేది చెప్పాలి. కానీ అది చెప్పే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎందుకంటే వాళ్ళు గంజాయి అనేది ఒక వాణిజ్య పంటగా వేసి పాపం తోపుడు బళ్ళ మీద దాన్ని అమ్మించి, ఆ తర్వాత స్కూల్స్ దగ్గర గంజాయి చాక్లెట్స్ అమ్మించిన ఘనత వైసీపీది, గంజాయి చాక్లెట్స్ అమ్మించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నీతులు ఎవరికి చెప్తున్నాడు? విద్యార్థి సంఘానికి సంబంధించిన విద్యార్థులనాలో మరి ఎవరో మనకి తెలియదండి, ఇంకెందుకంటే నేను మాట్లాడిన అంశం మీద. వాళ్ళతో ఇవాళ సమావేశమయ్యి మీరు రాజకీయాల్లోకి రండి అంటున్నాడంటే, అంటే మీకు చదువు చట్టుబండ్లు అక్కర్లేదమ్మా, మీరు నా వెనకాల ప్లకార్డ్స్ పట్టుకుని జై జగన్ జై సీఎం అంటే చాలు, మీకు నేను 500 నుంచి ఇప్పుడు 1,000 రూపాయలు చేశాను రోజుకి. సో నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా మీరు వెనకాల పట్టుకుంటే 1,000 రూపాయలు, తర్వాత కల్తీ మద్యం జే బ్రాండ్స్ మీకు ఇవ్వబడతాయి, తర్వాత అదేంటంటే బిర్యానీలు, ఇవన్నీ మీకు ఉచితంగా వస్తాయి. మీరు ఉత్తప్పుడు హ్యాపీగా ఇంట్లో నిద్రపోండి. నేను కూడా వారానికి ఒకసారి మొహం చూపించి నేను యలహంక ప్యాలెస్లో పడుకుంటున్నాను కదా, అలా మీరు మీ ఇళ్లలో పడుకోండి అని వాళ్ళ సూచనప్రాయంగా తెలియజేశాడు. అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యూత్ని ఎట్లాగా ఒక మంచి దిశకి తీసుకెళ్ళాలి, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఎలా తయారు చేయాలి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్క కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలి, ఎలా డ్రగ్స్కి వాళ్ళని బలి చేయాలి, ఎలాగ కల్తీ మద్యం తాగించి మనం 30,000 ప్రాణాలు ఎలా తీసేసామో ఇప్పుడు కూడా కల్తీ మద్యం తయారు చేయించాడు. అన్ఫార్చునేట్లీ జోగి రమేష్ అనే వ్యక్తి తను తయారు చేసిన మద్యం గురించి మాట్లాడుతూ అది కూటమి ప్రభుత్వం మీద వేద్దామని అనుకుని ఆయన పాపం పట్టుబడ్డాడు. అందుకని ఇవాళ కొంచెం ఆ విషయంలో కొద్దిగా వెనక్కి తీసుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి, మనకు తెలియదు, కొద్దిగా అన్నాను అంతే. కాబట్టి ఇవాళ గంజాయికి వీళ్ళని మళ్ళీ ఎలా బానిసలు చేయాలి, మొన్న దొరికిన పిల్లాడెవరు, వాడు ఎలా పట్టుబడ్డాడు, ఇంకా మీదట ఎలా పట్టుబడకుండా వీళ్ళు గంజాయి సప్లై చేసుకోవాలి, మరి అంత డ్రగ్స్ కాస్ట్లీ డ్రగ్స్ ఎట్లా పిల్లలకు వస్తున్నాయి, ఆ కొండారెడ్డి అనే అతనికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ డబ్బులు ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డియేనా, లేదు వైసీపీ ప్రభుత్వం తరఫున ఎవరైనా వాళ్ళకి డబ్బులు సరఫరా చేస్తున్నారా? అంటే వీళ్ళని ఒక గంజాయి మత్తులో వీళ్ళని జోగేలాగా చేసి వీళ్ళ ఫ్యూచర్ని మొత్తం
పణంగా పెట్టేసి వీళ్ళ అవసరాలకి ఈ విద్యార్థుల్ని వాడుకుంటున్నారా? ఇవాళ పాఠశాలలు ఏదో ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ల్యాప్టాప్లు ఇవ్వట్లేదు, లేదు మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ఇలాగా పనికిమాలిన విషయాలు మాట్లాడటం కాదు. ఇవాళ పాఠశాలలన్నీ, గవర్నమెంట్ పాఠశాలలన్నీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. లోకేష్ నిన్న కూడా ప్రకటన చేశారు. అదేవిధంగా పీపీపీ మోడల్లో చేయడం తప్పు కాదు అని కోర్టు చెప్పింది. మా కోర్టు భవనాలే మాకు డబ్బులు లేక కట్టలేదని కోర్టు పక్క చెప్పింది. అంటే ఒక అభివృద్ధి జరుగుతూ ఉంటే దానికి మోకాలు అడ్డడానికి వైసీపీ ఎప్పుడు ముందుంటుందండి. అందుకని ఇవాళ మరి వీళ్ళు నిజంగా ఇంకొకటి, ఈ ప్రభుత్వానికి నేనేం చెప్తున్నానంటే, ఇవాళ ఆయన ఎవరితోటైతే సమావేశమయ్యారో వాళ్ళందరూ కూడా నిజంగా విద్యార్థులేనా? విద్యార్థులైతే వాళ్ళకి ఏం ఉద్బోధ చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళని చెడు మార్గంలో కనుక మళ్ళిస్తూ ఉంటే వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ గారిదని నా ఉద్దేశం అండి. కాబట్టి ఇవాళ జరిగిన ఈ సమావేశం ఏదైతే ఉందో దీని మీద నిఘా వర్గాలు ఒక రిపోర్ట్ తెప్పించుకోవాలి. తెప్పించుకుని వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళకపోతే కనుక అయితే దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రిది అని నేను చెప్తున్నాను. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మాట అన్నారు, ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలకు చెందినటువంటి కోర్సులను మేము విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచాము, ఆయా యూనివర్సిటీలకు కూడా మేము సర్టిఫికెట్లు ఇచ్చాము. అంటే ఆయన అధికారంలోకి రాకముందు 257 కాలేజీలకి ఏమో రిజిస్ట్రేషన్ ఉంటే ఈయన వచ్చిన తర్వాత 457 కాలేజీలు ఎక్స్ట్రాగా రిజిస్ట్రేషన్ చేశామని చెబుతున్నారు. ముఖ్యంగా నేను విద్యా దీవెన ఇచ్చాను, వసతి దీవెన ఇచ్చాను, అసలు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిందే మేము, ఇప్పుడు ప్రభుత్వం వాటన్నిటిని పక్కకు నెట్టేసింది, విద్యార్థులకు అన్యాయం చేస్తుంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎన్ని ఉన్నాయి? కరెక్ట్గా చెప్పాడా? కరెక్ట్గా చెప్పగలడా? ఫీజు రియంబర్స్మెంట్, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ దాకా కాదు, నువ్వు విద్యార్థి వసతి దీవెన బకాయిలు ఎన్ని ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విడతల్లో దాన్ని రిలీజ్ చేసి క్లియర్ చేశారు? అన్నీ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడటం తప్ప నీకు వేరే ధ్యాసే లేదు. నువ్వు చెయ్యని పనులన్నీ కూడా నేను చేశా అని చెప్పుకుంటే నడిచిపోతుందా? నడవదు కదా. ఈ విద్యార్థి వసతి దీవెన ఇవన్నీ నువ్వు పెట్టినవా? గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా ఎంత? నువ్వు ఇవ్వాల్సింది ఎంత? నువ్వు ఇచ్చే స్కీములో నువ్వు ఎన్ని కోతలు పెట్టావు? నువ్వు నీ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నువ్వు నీ పేరు ముందర తగిలించుకునే అర్హత నీకున్నదా? నువ్వు ముందర నీ పేరు తగిలించుకొని ఆ స్కీములన్నీ కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ అవుతున్న స్కీములకి నీ పేరు పెట్టుకున్నావు. జగన్మోహన్ రెడ్డి నిధులు నీవి కాదు, నువ్వు ఇవ్వను లేదు, నువ్వు ఇచ్చినవి కాదు, నువ్వు పేర్లు మార్చి అంత ముందర ఇవ్వలేదా హాస్టల్ విద్యార్థులకి? జగన్మోహన్ రెడ్డి పుట్టడంతో వచ్చినాయా అవన్నీ? జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు నుంచి అవన్నీ ఇస్తున్నారు. వాటి పేర్ల ముందర జగనన్న అని పెట్టుకొని నాటకాలు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసింది అన్నీ ఇవే పనులు. నీకు నాక్ అక్రిడిటేషన్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు పెట్టిన కాలేజీలు ఏమైనా ఉన్నాయా? నీ టైంలో స్టార్ట్ చేసిన కాలేజీలు ఏమైనా ఉన్నాయా? వచ్చి అన్ని పచ్చి అబద్ధాలు చెప్పటం తప్ప నువ్వు ఏది కరెక్ట్ చెప్పు. నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్తున్నావు. 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టుంటే నువ్వు 17లో 10 కాదు 10 వదిలే 7 దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్ఫీ తీసుకొని ఫోటోలు రిలీజ్ చేయని నేనే అడిగా. ఐఎమ్ నాట్ ఎ పాలిటీషియన్, బట్ ఎందుకు అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పటానికి నువ్వు 7 మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి నువ్వు ఫోటో తీసి సెల్ఫీ తీసి ఈ కాలేజీ నేను కట్టానని చెప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను నేను. నువ్వేం చేసావు? నర్సీపట్నంకి వెళ్ళావు. నర్సీపట్నంకి వెళ్ళి నువ్వు అక్కడ ఫోటో తీసుకోవడానికి కూడా భయపడ్డావు. ఎందుకంటే నువ్వు కట్టలే, అక్కడ కాలేజీ లేదు. నువ్వు వెళ్ళిన ఒక్క కాలేజీనే నువ్వు కట్టలేదు కదా, అంటే దాని అర్థం ఏంటి? అసలు కట్టలేదు.
అసలు కట్టలేదని కదా, అంతే కదా. నువ్వు నీ పులివెందుల మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయలేని ఒక అసమర్థుడివి. నువ్వు వచ్చి నేను కట్టాను, చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్నాడు. నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడారండి. పులివెందుల మెడికల్ కాలేజీలో కాస్ట్లీ ఫర్నిచరు, అక్కడ ఎక్విప్మెంట్స్ అంతా కూడా కూటమి ప్రభుత్వం తాళించేస్తుంది అని చెప్పి. ఏం పెట్టాడు అక్కడ? నీకు అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఏమున్నది నీకు అసలు? వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి చూశారు మొత్తం. ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, బిల్డింగులు లేవు, ఏమీ లేకపోయినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ మనుషులందరినీ రిక్రూట్ చేసుకొని పెట్టుకున్నారు అక్కడ. ఎవరు? మీరందరూ ఎవరయ్యా? మెడికల్ కాలేజీ అంటే ఉండాల్సింది ఎవరు? ప్రొఫెసర్లు కదా. ప్రొఫెసర్లు లేకుండా వీళ్ళందరూ ఎందుకు మీ పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారని అడిగారు. అంటే నీకు స్టాఫ్ లేదు, నీకు అక్కడ టీచింగ్ స్టాఫ్ లేదు, నీకు ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేకుండా నువ్వు పులివెందుల మెడికల్ కాలేజీని కూడా 5 సంవత్సరాల్లో కట్టలేని ఒక అసమర్థుడివి నువ్వు. ఈ రోజునొచ్చి అది చేస్తున్నారు. అంత పీపీపీ మోడల్ అంటే అంత అమ్ముకోవటమే. అంటే సార్, ఇప్పటి వరకు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరు కూడా అంటే వాళ్ళు ఏవైనా సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే వాళ్ళ పేర్లు పెట్టుకోవడం మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్య కూడా మార్చి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నారు. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. అంటే ఎక్కడ కక్షపూరిత రాజకీయమే కనిపించింది, కానీ విద్యార్థుల పట్ల ప్రేమ ఎక్కడ ఉంది? విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, విద్యార్థుల పట్ల చాలా ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఒకసారి వెళ్ళాడు, కర్నూలులో వెళ్ళాడు. అప్పుడు ఆ దిక్కుమాలిన స్కీమ్ ఏదో ఒకటి ఉండేది. ఆ స్కీమ్ని ఫండ్స్ ఒక విడత రిలీజ్ చేయడానికి వెళ్ళి పసిపిల్లలు ఆ పసిపిల్లల్ని ముందర కూర్చోబెట్టుకొని నా వెంట్రుకు కూడా బేకలేరు, అది బేకలేరు, ఇది బేకలేరు అని చెప్పాడు. అంటే విద్యార్థులు అంటే ఇతనికి అది దృష్టి. విద్యార్థులతో ఏం మాట్లాడాలో తెలీదు, పెట్టదు. విద్యార్థులకు బోధన చేసే టీచర్నేమో వైన్ షాపుల దగ్గర పెట్టారని కూడా అప్పుడు కాపలా పెట్టాడు. ఇటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున విద్యార్థులతో మీటింగ్ అని పెట్టి, మీరు కరెక్ట్గా అడిగారు, విద్యార్థులతో మీటింగ్ అని పెట్టావు కదా నువ్వు. ఆడవడం మరి డ్రగ్స్లో దొరికాడు కదా, ఇద్దరిని సస్పెండ్ చేసావా? ఇప్పుడు అందరూ అడుగుతుంది అది. నేను కూడా అడుగుతాను, వాడికి ఏదైనా అవకాశం ఉంటే ఒక ప్రమోషన్ ఇస్తాడు. వాడికి ఇప్పుడు తీసి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తాడేమో. ఇక్కడ ఎంత బాధతోటి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే, విద్యార్థుల పేరుతోటి నయా గూండాలని నువ్వు ఒక మీటింగ్ పెట్టి మీరందరూ నేరాలు చేయండి, మీ నేరాల నుంచి మిమ్మల్ని కాపాడటానికి నేను ఒక లీగల్ టీం పెట్టుకున్నాను, మీరు జైలుకి వెళ్ళినా మీకు ఏం ప్రమాదం లేదు, జైలుకి వెళ్తే 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉంటారు, ఆ తర్వాత మీరు బయటికి రాగానే మీకు అసెంబ్లీ టికెట్లు ఇస్తాను అని నిస్సిగ్గుగా చెప్పే ఏకైక రాజకీయ నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు అందరినీ యువ క్రిమినల్స్ని తయారు చేసుకోవటంలో, యువ క్రిమినల్ బ్యాచ్ల్ని రెడీ చేసుకోవటంలో తన మనీ పవర్ మొత్తాన్ని ఉపయోగిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి యూత్ వింగ్స్ని తయారు చేసుకోవాలని చూస్తున్నాడు. లేకపోతే నిజంగా నీలో సిన్సియారిటీ ఉంటే, నీలో చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా కానీ డ్రగ్స్తో పట్టుబడ్డ ఆ ఇద్దరిని ఈ పాటికి సస్పెండ్ చేసి నువ్వు ఆ తర్వాత ఈ మీటింగ్ పెడితే నేనే అనేవాడిని, శభాష్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసావు, నీలో కొంత మార్పు కనపడుతున్నది అని నేనే చెప్పేవాడిని. నువ్వేం చేసావు? వాళ్ళిద్దరిని కాపాడుకుంటున్నావు, వాళ్ళిద్దరూ నీ పార్టీలోనే కొనసాగేలాగా చేసుకుంటున్నావు, వాళ్ళకి అడ్వకేట్లను పెట్టి నేను వాదిస్తాలే అని అభయం ఇస్తూ ఉన్నావు. డ్రగ్ పెడ్లర్స్కి నువ్వు అభయం ఇస్తావా? ఇదేనా చేయాల్సిన పని? ఇదేనా నువ్వు నీ దగ్గర నుంచి భావితరం నేర్చుకోవాల్సింది? ఇటువంటి అంటే పరమ లోపభూయిష్టమైన సమాజాన్ని రెడీ చేయటం కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు. లోపభూయిష్టమైన సమాజాన్ని తయారు చేయటానికి తాపత్రయపడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా అతను ఎక్కడికి వెళ్ళినా ఈ పర్యటనలకు వెళితే ఎవడో కృష్ణా జిల్లా నుంచి దూరం నుంచి వస్తాట, వాడు వచ్చి అన్న మాకు అంతా దెబ్బతిందన్న వరి పంట అని చూపిస్తాట. ఆడెవడో
వేరే జిల్లా నుంచి వచ్చినవాడు, ఆ జిల్లాకు సంబంధించినోడు కాదు, ఆ ప్రాంతానికి సంబంధించినోడు కాదు, ఆ ప్రాంతం వాడైతే కొడతాడని ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు. అంటే ఇటువంటి దొంగ వేషాలు వేసుకుంటూ ఈ రాజకీయం మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. మేడం, మీకు గుర్తుండుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్కి ముందు అనుకుంటా కొంచెం ఒక మహిళ ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ని తను కంట్రోల్ చేయలేక పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదని చెప్పి అక్కడ వేలు కట్ చేసుకొని నిరసన తెలిపింది ఆవిడ. సో దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఏ విధంగా స్వైర విహారం చేస్తుంది అని చెప్పి ఢిల్లీ వ్యాప్తంగా కూడా అప్పుడు తెలిసినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉన్నట్టు ఈ మీటింగ్ పెట్టడం ఎలా చూడొచ్చు అంటారు? ముందు అసలు తన హయాంలో ఉన్న బాకీల గురించి మాట్లాడమనండి. విద్యా దీవెన, వసతి దీవెన కలిపి ఇంచుమించు 6,500 కోట్లు బకాయిలు ఉన్నాయట. లోకేష్ గారే చెప్పారు విద్యాశాఖ మంత్రిగా. అందులో 3,500 కోట్లు మేము విడతల వారీగా దశల వారీగా మీకు తీరుస్తాము అని చెప్పారు. ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు గుర్తుంటే కనుకైతే వీళ్ళ హయాంలో, వైసీపీ హయాంలో వాళ్ళు డైరెక్ట్ తల్లుల అకౌంట్లోకి వేశారు డబ్బులు. వేస్తే ఏమైంది, ఆ ఫీజు వెంటనే కాలేజ్కి వచ్చేది కాదు. వాళ్ళకి కొంచెం తొందర పెట్టి కళాశాలలు పలానా తేదీలోపు మాకు ఇవ్వాలి అంటే వాళ్ళకి ఆ డబ్బు కళాశాలలకి రాకపోవడం వల్ల కొంతమంది విద్యార్థులు పరీక్షలు కూడా సరిగా రాయలేకపోయారు. ఇదంతా కూడా వైసీపీ తరఫున ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం ఎప్పుడూ కూడా. అందుకే ఇప్పుడు మళ్ళా లోకేష్ గారు ఏం చెప్పారు, మేము డైరెక్ట్ కళాశాలలకే ఫీజులు పంపించేస్తాము. దానివల్ల ఈ గ్యాప్ ఉండదు, ఈ టైం గ్యాప్ ఉండదు, మిస్మేనేజ్మెంట్ ఉండదు, మనీ మిస్మేనేజ్మెంట్ ఉండదు. ఇది చాలా మంచి నిర్ణయం. గతంలో అదే ఉండేది. 2019 వరకు మీకు టీడీపీ హయాంలో అలాగే ఉండేది. డైరెక్ట్ కళాశాలల యాజమాన్యం అంటే కళాశాలల అకౌంట్లోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చి మేము అదే మళ్ళీ అమలు చేస్తాము అని చెప్పారు. మీరు అన్నట్టుగా ఇవాళ ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఫీజుల బకాయిల గురించి మాట్లాడు. ఇవాళ పాఠశాలలు ఏ రకంగా మారుతున్నాయి, ఎంత చక్కగా తయారవుతున్నాయి అని మాట్లాడు. ఇప్పుడు ఆంగ్ల మీడియమా, తెలుగు మీడియమా, ఇంకొక మీడియం తర్వాత ముందు అసలు విద్యార్థులు ఎలా చదువుతున్నారు, పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది. మన హయాంలో మనం ట్యాబ్లు ఇచ్చాము, ట్యాబ్లు ఇచ్చి ఏం నేర్చుకున్నారు వాళ్ళు? మీరు ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు అక్కర్లేని నీళ్ళ చిత్రాలు చూస్తున్నారు కొంతమంది పిల్లలు. అవన్నీ కూడా మనం మాట్లాడలేము. వాళ్ళకి మీరు అక్కర్లేని విద్యను బోధించారు. దానివల్ల వాళ్ళ మనసులు పాడైపోయాయి. ఓ పక్క గంజాయి, ఓ పక్క ఈ ట్యాబు కలిపి వాళ్ళని ఒక యవనాలి సమాజంలో వాళ్ళు ఎందుకు కొరగాకుండా పోతారు. వాళ్ళ వల్ల మీకు ఏమవుతుందంటే ఒకదాని నుంచి ఒకటి లింకులాగా మీకు దాడులు పెరిగిపోతాయి, అమ్మాయిల మీద అట్రాసిటీస్ పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా లింకులండి, ఒకదాని నుంచి ఒకటి. అల్టిమేట్గా నష్టపోయేది అదే యూత్. కాబట్టి ఒక్క సంవత్సరం ఒక్కసారి ట్యాబులు ఇచ్చి ఇప్పటికి 1 కోటి సార్లు చెప్పాడు, నేను ట్యాబ్లు ఇచ్చాను. స్కామే అది కూడా, అది పెద్ద స్కామ్. అన్ని చీప్ క్వాలిటీలు ఇచ్చి అసలు ఎవడిమ్మన్నాడు? పిల్లలకి ఇవ్వాల్సింది మంచినీటి సౌకర్యం ఇవ్వాలండి, మంచి భోజనం పెట్టగలగాలి. ఇందాక మీరు సారు చెప్పినట్టుగా వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు మద్యం దుకాణాల్లో కూర్చోపెట్టావు. ఎవరిని? ఉపాధ్యాయులను తీసుకెళ్ళి. ఇంకా పిల్లలకి ఎవరు బోధన చేస్తారు? అసలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఉపాధ్యాయులు అనేవాళ్ళు చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి మద్యం దుకాణాల్లో కూర్చోపెడితే ఇంకా విద్యార్థులు ఎలా తయారవుతారు? అంటే మీరు గంజాయి ప్రదేశ్గా మార్చాలి అని ఒక కంకణం కట్టుకుని 30 సంవత్సరాలు మనమే ఉంటాము, ఏమీ పర్వాలేదు, యువత మొత్తం మన చేతుల్లో నిర్వీర్యం అయిపోవాలి అనే ఒక సంకల్పం మీరు పెట్టుకున్నారు. కానీ అది మీ ఫార్చునేటో ప్రజల అదృష్టం బాగుండి ప్రజలు ఇవన్నీ గుర్తించి మాకు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి వద్దు, మాకు అసలు సంక్షేమాలు కాదు కావాల్సింది, మా పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులు కావాలి, మంచి పాఠశాలలు కావాలి, మంచి ఉపాధ్యాయులు కావాలి, తర్వాత మంచి శిక్షణ కావాలి, తర్వాత వాళ్ళకి చక్కటి ఉద్యోగాలు కావాలి, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు కూటమిని గెలిపించుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని గెలిపించుకున్నారు, మిగతా వాళ్ళని కూడా గెలిపించుకున్నారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా 11 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు చెప్పినట్టుగా నిన్న ఒక విద్యార్థి అట్లా దొరికాక వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఇవాళ మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి అంటేనే జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటో మీకు బోధపడింది ఈ పాటికి. అంటే మీరు ఇంకా ఇలాంటివి బాగా చెయ్యండి,
బాగా గంజాయిని మీరు సేవించండి, గంజాయిని వ్యాప్తి చేయండి, యువతను నిర్వీర్యం చేయండి, మీరందరూ నా వెనకాల తిరగండి, నాకు అవసరానికి వచ్చి సాయపడండి. ఇది వాళ్ళకి చేసిన ఉద్బోధ అయి ఉంటుందండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ముఖ్యంగా యువత మీద. ఎందుకంటే యువత ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఇవాళ మోదీ గారు కూడా బీహార్ ఎన్నికల్లో పిలుపునిచ్చారు, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. మొట్టమొదటిసారి ఓటింగ్ వినియోగించుకుంటున్న యువతకి అది మనం చెప్తున్నాం. కాబట్టి యువ శక్తి అనేది ఈ రాష్ట్రానికి చాలా అవసరం అండి. వాళ్ళు మంచి పనులు చేయాలి, మంచిగా వాళ్ళ అభివృద్ధి పథంలోకి రావాలని కోరుకున్నాం. అందుకనే యూత్కి కంటిన్యూషన్ ఉండాలి అని యూత్ కంటిన్యూషన్ ప్రోగ్రాం 30 ఏళ్ల వరకు గంజాయి అమ్మండి, 30 తర్వాత నుంచి ఎర్రచందనం అమ్మండి. యూత్ కంటిన్యూషన్ ప్రోగ్రాం ఈరోజు జరిగింది. చిన్నప్పుడు గంజాయి అమ్మాలి, కొంచెం పెద్దగానే ఎర్రచందనం అమ్మాలి, స్మగ్లింగ్ చేయాలి. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళి కల్తీ మద్యం తయారు చేసి అమ్మాలి. అంటే ఇటువంటివి ఒక్కటి కూడా ప్రజలకి పనికొచ్చేది ఇది. ప్రజలకి మనం మేలు చేయాలి, మన మీద ఆ బాధ్యత ఉన్నది. మనకి ప్రజలు ఓటేసి గెలిపించింది మనం సక్రమంగా పరిపాలించటానికి అన్న ఒక ఆలోచన కూడా లేకుండా ఎంతసేపటికి క్రిమినల్స్ని ప్రోత్సహిద్దాం. అంటే నేరం చేసేవాడిని, ఒక నేరస్తుని మనం ప్రోత్సహిస్తే ఆ నేరస్తుని చూసి సమాజం భయపడి ఓట్లు వేస్తుంది అన్న క్యాలిక్యులేషన్ తప్ప. నేరస్తుని చూసి భయపడుతుంది ఆ సమాజం? భయపడేట్టయితే 151 నుంచి 11కి దించి అవతల పడేస్తారా? నేరస్తుల్ని చూసి సమాజం భయపడదు, నేరస్తుల్ని కరెక్ట్ చేస్తుంది సమాజం. అది మన సమాజంలో, భారతీయ సమాజంలో ఉన్న గొప్పతనం. అది సెల్ఫ్ కరెక్షన్ ఉంటుంది సొసైటీలో. ఈ లాజిక్ మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. సెల్ఫ్ కరెక్షన్ ఉంటుంది సొసైటీలో. అందుకనే ఇంతమంది నేరస్తుల్ని పుట్టిస్తున్నా కానీ సొసైటీ వాళ్ళని కరెక్షన్ చేసి జైల్లో పంపిస్తూ ఉన్నది. ఇది జరుగుతూ ఉన్నది. అందుకని ఈ సోషల్ ఈక్వేషన్స్ ఇటువంటివన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ పార్టీ ఒక అధికార ప్రతినిధి చెప్తాడు, నాడు నేడు స్కీమ్ పెట్టి 40,000 పాఠశాలలకి రూపురేఖలు మార్చాట. బ్లూ కలర్ వేయడమా? నువ్వు మొన్న పులివెందుల, ఒంటిమిట్ట వీటి బై ఎలక్షన్లు జరిగినాయి కదా, ఆ బై ఎలక్షన్లు జరిగినవి పెట్టినవన్నీ కూడా పాఠశాలల్లోనే, పాఠశాల భవనాల్లోనే. ఆ పోలింగ్ అంతా జరిగింది పులివెందుల రూరల్ మండలంలోనే. పులివెందుల రూరల్ మండలం అంటే తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి ఓన్ కాన్స్టిట్యున్సీ. ఆ ఓన్ కాన్స్టిట్యున్సీలో నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు పాత ఆ రోజు పోలింగ్ విజువల్స్ తీసి చూడండి. నీ నియోజకవర్గంలో నీ స్కూలు నువ్వు నాడు నేడు కింద నువ్వు బాగు చేయించలేదు, అక్కడ పోలింగ్ పెడితే పెచ్చులుడి పడుతూ ఉన్నాయి, గోడలకి ప్లాస్టరింగ్ కూడా చేయలేదు, అన్ని తుప్పు పట్టిపోయిన కుర్చీలు ఉన్నాయి, బల్లలు గిల్లలు ఇరిగిపోయిన ఉన్నాయి, నువ్వు మొత్తం బ్లాక్ బోర్డు మీద అసలు అంటే అంత అధ్వాన్న పరిస్థితుల్లో నీ పులివెందుల రూరల్ మండలంలోనే స్కూల్ ఉంది మిత్రమా. అది చూసుకో. నాడు నేడు కింద 40,000 పాఠశాలల్ని మా జగనన్న బాగు చేశాడు. ఈ డైలాగులన్నీ తర్వాత చెబుదాం. ముందర నీ పులివెందుల రూరల్ మండలంలో నాడు నేడు కింద మరి ఆ స్కూల్ని ఎందుకు బాగు చేయలేదు? నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఇప్పుడు వెళ్ళి నేనే స్కూల్ని అట్లా చెడగొట్టి రాలేదు కదా. మీరు ఆ పాత విజువల్స్ ఒకసారి తీసి చూసుకోండి, ఆ పోలింగ్ రోజు విజువల్స్. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో స్కూళ్ళని వదిలేసి, విద్యార్థుల్ని గాలికి వదిలేసి, డ్రాప్అవుట్స్ జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్లు పడిపోయేలాగా చేశాడు ఈ జగన్మోహన్. చాలా స్కూల్స్లో టీచర్స్ లేరు, టీచర్స్ ఉంటే విద్యార్థులు లేరు. టీచర్ ఎత్తేసాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఆ స్కీమ్ మొత్తాన్ని ఎత్తేసాడు. అటువంటి పనులు ఏమీ చెయ్యని జగన్మోహన్ రెడ్డి 1.5 year అయింది కదా, ప్రజలు మర్చిపోయి ఉంటారులే, మనం ఫ్రెష్ అబద్ధాలు చెబుదామని చెప్పి వచ్చి చెప్తూ ఉంటే, ఫ్రెష్ అబద్ధాలు నువ్వు చెప్పు, పచ్చి నిజాలు మాలాంటి వాళ్ళు చెబుతూనే ఉంటారు.